బీసీ ఎస్సీ ఎస్టీ కోటా ఎక్కువ ఇస్తుంది. కమ్మ సామాజిక వర్గానికంటే బీసీలు ఎక్కువ ఉంటారు అక్కడ. చూడండి మీరు తెలుగుదేశం కూర్పులో కమ్మ సామాజిక వర్గం అంటే బీసీలు ఎక్కువ ఉంటారు, కాపులు ఎక్కువ ఉంటారు వాళ్ళ సీట్లో. మరి జనాభా ప్రాతిపదికన వాళ్ళు చేస్తున్నారా జాగ్రత్త. ఎస్సీ ఎస్టీ సీట్లు అంటే తప్పదు, వదిలేద్దాం. సామాజిక న్యాయం బీభత్సంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఏది ఓసీ సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినోడు అతను, అలాంటోడే ఓడిపోయాడు. ఇక్కడ అది వీళ్ళు ఏమనుకుంటున్నారు, అతనికి అంత సామాజిక న్యాయం చేస్తేనే ఓడిపోయాడు. ఈవెన్ బీసీలకు మన సీట్లు కూడా అట్లాగే ఇచ్చాడు కదా విపరీతంగా, సామాన్యులు తెచ్చి కూర్చోబెట్టాడు కదా జగన్. కానీ అతనే ఓడిపోయాడు. మనల్ని మన కులాన్ని మనం నెత్తిన పెట్టుకోవడం కరెక్ట్ అనే ఫీలింగ్ లో వచ్చారు. చుట్టూ ఉన్నోళ్ళు ఆ లెక్క చెప్తున్నారు, కానీ జనం అబ్జర్వ్ చేస్తారు. అది మైనస్ అవుతుంది, ఆయన గ్రహించటం లేదు. సార్ సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి వచ్చి సింగిల్ గా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా గెలిచిన వాళ్ళలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత తర్వాత ఒక్క విజయ్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 50 ఏళ్లలో ఇంకోటి ఎంజీఆర్లు వీళ్ళు అప్పుడెప్పుడో పెట్టేసిన పార్టీలు వదిలేద్దాం. తెలుగుదేశం ఒప్పుకోవాలి, మా పార్టీ కొత్తగా పెట్టి సక్సెస్ అయింది. ఎన్టీ రామారావు ఎంజీఆర్ తర్వాత విజయ్, మధ్యలో జయలలితని తీసుకోకూడదు. జయలలిత ఏఐఏడిఎంకే పార్టీని తను తీసుకుని నడిపింది, లైక్ చంద్రబాబు తెలుగుదేశాన్ని తీసుకుని నడిపినట్టు. అంతే తప్పించి ఆవిడ సొంతగా పార్టీ పెట్టింది కాదు. సినిమాల నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు కదా, అదే అనేది సక్సెస్ అవ్వడం అంటే జయలలిత అంత ముందు ఉన్నటువంటి ఆయన తర్వాత ఈవిడ తీసుకోవడం అంటే నాట్ ఓన్ సక్సెస్, అంతే. పార్టీ నడిపి కంటిన్యూ చేసుకో.